చలంగారు యాదవ జీవితం యాదవ జీవితం. హైటెక్ సిటీకి వెళ్ళినా మూసీ నది వాసన తప్పలేదన్నట్టు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఈ పిల్ల టెన్షన్ నాకు తప్పట్లేదు. అదేంటండి చికెన్ ముక్క చుట్టూ చిరుతుపులు తిరిగినట్టు అలా తిరుగుతున్నారేటి? అదిరిందయ్యా వెంకటాచలం. కొత్త పంచ, కొత్త సొక్క, అడ్డ బొట్టు, కొత్త కంట జోడు, గోల్డ్ చైను, చేతిలో పూల బొట్ట. నీ యాసం అదిరిందయ్యా వెంకటాచలం. అదిరింది అదిరింది. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అదేంటండి ఏటి ఎదుగుతున్నారు? అదే సలంగోరు గంగిరెద్ది ఆడుండదా అని. గంగిరెద్ది ఏంటండి? ఓయమ్మా, గంగిరెద్ది అంటే ఏందో తెలదా మీకు? అదే సామి సంక్రాంతి పండక్కి అని గుడ్డల మీదే సాడించి కూడా తీసుకొస్తారు కదా. అది నాకు తెలుసండి, కానీ సడన్ గా ఈ సీన్ లో ఆ టాపిక్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. అర్రే అదేంది సలంగోరు అట్ట అంటారు? ఏ మీరు యాస వేసుకొచ్చింది గంగిరెద్ది నాడిచిందనుక కదా. తీసేశారండి, ఫుల్ గా తీసేశారు. ఏంది గంగిరెద్దునా? అబ్బా కాదండి, నా పరువుని. ఏమండే అసలు ఈ డ్రెస్ కి ఆ గంగిరెద్దుకి ఏటైనా సంబంధం ఉందా? మీరు పాత కక్షలు మనసులో పెట్టుకుని నన్ను అవమానించడానికి కాకపోతేను ఎంతైనా మీది ఫ్యాషన్ ఫ్యామిలీ అని నిరూపించారులేండి. అయ్యో సలంగోరు, కొన్ని నిజాలు ఒప్పుకోవాలా, ఫీల్ అవ్వకూడదు. సర్లే కాని సలంగోరు, అసలు యాస్ వెనకాలని ఎవరు ఏంది? ఈ రోజు నా డెత్ డే లేండి. ఏమిడే? ఈ రోజు నా హ్యాపీ బర్త్డే అండి. మరి చెప్పే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు సలంగోరు, హ్యాపీ బర్త్డే టు యు సలంగోరు, హ్యాపీ బర్త్డే టు యు సలంగోరు, హ్యాపీ బర్త్డే టు యు. బాబోయ్ సలంగోరు, ఈ పూలు కూడా మన తోటలేనా? కాదండి, కొనుక్కొచ్చాను. అదేంది సలంగోరు, కాయలతో పాటు పూలు కూడా పెంచాల్సింది కదా, సేంద్రియ ఎరువులేసి. అనుకున్నాం కానండి, అది తోటలో ఖాళీ లేదండి. ఓయమ్మా, అంటే ఉంటే పెంచేవాళ్ళన్నమాట. అవును సలంగోరు, మీ పుట్టినరోజుకి మేం కదా పువ్వులు ఇయ్యాలా, మరి మీరే తెచ్చుకున్నారేంది? ఎరైటీ కోసమా? రేవతి చేతులతో తీసుకుని విషెస్ చెప్పించుకోవడానికి. ఏమైంది సలంగోరు? అంటే అది ఇంట్లో సడన్ గా పూలు ఉండవు కదండి, అందుకే నేను అట్టుకొచ్చానమాట. అబ్బో, మీరు మామూలు కదా సలంగోరు, మహా ముందు చూపున్నాళ్ళు. తర్వాత సిగ్గుపడతలే గాని ఆ పూలెట్ వేయండి. వద్దండి, ఏమండి పూలు రాలిపోయినాయండి. పర్లేదులేండి, హ్యాపీ బర్త్డే తీసుకోండి. థ్యాంక్స్.